హైదరాబాద్లో బాంబు స్క్వాడ్ విస్తృత తనిఖీలు చేస్తుంది. ఢిల్లీ పేలుడు ఘటనతో ముమ్మరంగా సోదాలు చేస్తున్నారు. బస్ స్టాప్స్, దేవాలయాలు, షాపింగ్ మాల్స్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. రద్దీ ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ఢిల్లీ ఎర్రకోట సమీపంలో కారు బాంబు పేలుడు నేపథ్యంలో దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించగా సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి ఆదేశాల మేరకు బాలానగర్ సిఐ నరసింహారాజు నేతృత్వంలో విస్తృత తనిఖీలు చేపట్టారు. బాంబు డిటెక్షన్ స్క్వాడ్స్, ఇంటెలిజెన్స్ బృందాల సహాయంతో ఐడిపిఎల్, డీమార్ట్, విమల థియేటర్, రాజు కాలనీ, సాయినగర్, నర్సాపూర్ చౌరస్తా తదితర రద్దీ ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు. అనుమానాస్పదంగా వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే పోలీసులకు సమాచారం సిఐ నరసింహారాజు సూచించారు. దీనిపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, ఏదైతే హైదరాబాద్లో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు జరుపుతున్నట్టుగా తెలుస్తూ ఉంది, దీనికి సంబంధించి అంటే రెగ్యులర్గా జరిగే అప్రమత్తత అనుకోవచ్చా? ఏంటి పరిస్థితి ఏంటి? థ్యాంక్ యూ వెంకట్. ఏదైతే మొన్న సోమవారం ఢిల్లీలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ కి సంబంధించి ఇటు కేంద్ర హోంశాఖ కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకుంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా కూడా హై అలర్ట్ అయితే ప్రకటించింది. ఇందులో ప్రధానంగా మెట్రోపాలిటన్ సిటీస్ అంటే ఇటు హైదరాబాద్, అలాగే చెన్నై లాంటి ప్రదేశాలు, లేదంటే ఢిల్లీ, అహ్మదాబాద్, అలాగే విశాఖపట్నం లాంటి ప్రాంతాల్లోనే ఇప్పటికే హై అలర్ట్ అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే మొన్న సోమవారం సాయంత్రం జరిగిన ఏదైతే కారు బాంబు పేలుడు ఘటన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అప్రమత్తమైంది. పలు రాష్ట్రాలను సైతం కూడా అప్రమత్తం అయితే చేసింది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా పలు నగరాల్లోనూ అయితే ప్రస్తుతం హై అలర్ట్ అయితే ప్రకటించారు. ముఖ్యంగా అప్రమత్తమైన ఇటు సైబరాబాద్ పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజల భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా ఉండేందుకు సిపి అవినాష్ మహంతి ఐపీఎస్, అలాగే ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్ అంటే ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలోనూ ముందస్తు తనిఖీలు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే సిపి సూచనల మేరకు రద్దీ ప్రాంతాల్లో అయితే ప్రస్తుతం తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. అలాగే నాకాబందీ చేపట్టడంతో పాటు సున్నిత ప్రాంతాలపై నిఘా ఉంచాలని ఇప్పటికే అవినాష్ మహంతి అయితే ఆదేశించారు. ఈ భద్రతా చర్యల్లో భాగంగా బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రద్దీ ప్రాంతాల్లో ఇటు సీఏ నరసింహారాజు నేతృత్వంలోనే ఈ రోజు సోదాలు అయితే నిర్వహించారు. బాంబ్ డిటెక్షన్ స్క్వాడ్ వచ్చేసి ఇంటెలిజెన్స్ విభాగం అధికారులతో సాయంతో ఈ తనిఖీలు అయితే జరుపుతున్నారు. ముఖ్యంగా ఇటు రాబోయే రోజుల్లో కూడా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా నిఘా కొనసాగుతుందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ కూడా ఇప్పటికీ పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఒకవేళ ఏదైనా ప్రాంతాల్లో ఎక్కడైనా సరే అనుమానాస్పదంగా వ్యక్తులు కనిపిస్తే వెంటనే 100కి డైల్ చేయాలంటూ గతంలో హైదరాబాద్ కమిషనర్ సిపి సజ్జనర్ కూడా చెప్పడం జరిగింది. అలాగే మరొక పక్క ఇప్పుడు కేంద్ర హోంశాఖ అలర్ట్ అయ్యి మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఏదైతే హై అలర్ట్ ప్రకటించింది కాబట్టి హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రస్తుతం ఈ తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి. ఇటు మాదాపూర్తో పాటు ఇటు గచ్చిబౌలి, అలాగే రద్దీ ప్రాంతాలు వచ్చేసి ఇటు ఓల్డ్ సిటీ, చార్మినార్ లాంటి ప్రదేశాలు, అలాగే ట్యాంక్ బండ్ లాంటి ప్రదేశాల్లో కూడా ప్రస్తుతం ఏదైతే ఈ తనిఖీలు అయితే చేపడుతున్నారు. ముఖ్యంగా ఎక్కడైనా సరే అనుమానితులు కనిపించినా, లేదంటే అన్ఐడెంటిఫైడ్ వెహికల్స్ కనిపించినా, లేదంటే ఏమైనా బ్యాగ్స్ కనిపించినా సరే ఇమీడియట్ గా 100కి డైల్ చేయాలంటూ కూడా ఇప్పటికీ అధికారులు చెప్తున్న పరిస్థితి అవుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో మాత్రం ఇటు బాంబ్ డిటెక్షన్ స్క్వాడ్ తో పాటు ఇటు ఇంటెలిజెన్స్ వర్గాలతో కొంతమంది అధికారులతో కలిపి ప్రతి చోట కూడా వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు. ముఖ్యంగా వాహనాల తనిఖీలతో పాటు ఆ వ్యక్తుల ఐడెంటిటీ కూడా చెకింగ్ చేస్తారు. అలాగే వాళ్ళు క్యారీ చేసే బ్యాగ్, లగేజ్ లో కూడా ప్రస్తుతం విస్తృత తనిఖీలు అయితే చేపడుతున్నారనే చెప్పచ్చు. అయితే కుమార్, ఇది రెగ్యులర్ గా జరిగే యాక్టివిటీ అంటే దేశంలో మొత్తం ప్రధాన నగరాల్లో తనిఖీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ లో ఈ రోజు మాత్రమేనా, లేకుంటే రెగ్యులర్ గా కొన్ని రోజుల పాటు ఈ తనిఖీలు నిర్వహించే అవకాశం ఉందా? మహంతి గారు ఏం చెప్తున్నారు? ముఖ్యంగా ఏదైతే ఢిల్లీ బ్లాస్ట్ తర్వాత ప్రస్తుతం మొత్తం హై అలర్ట్ వచ్చింది కాబట్టి ఇటు అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు. ముఖ్యంగా ఇటు గతంలో హైదరాబాద్ ప్రాంతంలో చూసుకున్నట్టయితే 2 బాంబ్ బ్లాస్ట్లు అయితే జరిగినాయి. ఇటు లుంబినీ పార్క్, అలాగే గోకుల్ చాట్ లో కూడా ఇదే తరహాలో బాంబ్ బ్లాస్ట్లు జరిగినాయి కాబట్టి అప్పుడు కూడా చాలా మంది ప్రాణాలు అయితే కోల్పోయారు. ఈసారి ఏదైతే ఢిల్లీలో ఎర్రకోట సమీపంలోని మెట్రో స్టేషన్ గేట్ 1 దగ్గర ఏదైతే ఈ బాంబ్ పేలడంతో కూడా మొత్తం ఏదైతే హై అలర్ట్ అయితే ప్రకటించారు. ముఖ్యంగా ఆ బ్లాస్ట్ కు ముందు కూడా హైదరాబాద్ కు సంబంధించిన మొహమ్మద్ మోయినుద్దీన్ అనే ఒక టెర్రరిస్ట్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర దొరికిన ఎక్విప్మెంట్ ఆధారంగా కొన్ని బ్లాస్టులకు అయితే ప్లాన్ చేశారు. ముఖ్యంగా ఇతను హైదరాబాద్ వాస్తవ్యుడు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కూడా బ్లాస్టులు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు అధికారులు అప్రమత్తమయ్యారు. మరి కొన్ని రోజుల పాటు హై అలర్ట్ లో అయితే దేశం మొత్తం కూడా ఉంటుందో అందులో ప్రధానంగా హైదరాబాద్ కూడా మరి కొన్ని రోజుల పాటు ఇదే హై అలర్ట్ లో అయితే ఉండదు. ప్రతి చోట కూడా చెకింగ్స్ అయితే ఖచ్చితంగా జరిగే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇటు హైదరాబాద్ లో ముఖ్యంగా ఓల్డ్ సిటీ ప్రాంతాల్లో కూడా గతంలో అనేక మంది టెర్రరిస్టులను అదుపులోకి తీసుకున్నారు. అటు మన రాజేంద్ర నగర్ లో కూడా ఒక టెర్రరిస్ట్ అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళందరూ కూడా స్లీపర్ సెల్స్ కింద ఏదైతే పనిచేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఒకవేళ మన జరిగిన ఈ అరెస్ట్ తో పాటు ఢిల్లీ బ్లాస్ట్ కి సంబంధించి కూడా ఇప్పుడు ఈ స్లీపర్ సెల్స్ అందరూ కూడా యాక్సిడెంట్ నేపథ్యంలో ముందుగానే ఈ తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. రైట్ కుమార్, థ్యాంక్ యూ.